పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అరుంధతి వాడల ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీస్తుంది. అంబేద్కర్ భవన్లో జరిగే ఫంక్షన్కి ఇద్దరు యువకులు వెళుతున్న నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా ఉన్నారని హారన్ కొట్టడంతో యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య రాళ్లు, మారణాయుధాలు, కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అరుంధతి వాడలో యువకులు బేభత్సం సృష్టించారు. ఉద్యానవనంలో సిమెంట్ కుర్చీలు ధ్వంసం చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అరుంధతి వాడలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను సముదాయించి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి దినాన వార్డులో సిర్రా బాలాజీ కుమార్తె రిసెప్షన్కి అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. ఆ రిసెప్షన్ నిమిత్తం మా ఇంటి దగ్గర నుంచి సిర్రా ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి అలాగే వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి బయలుదేరి రెల్లి వీధిలో నుంచి వెళ్తుండగా రెల్లి వీధిలో కొంతమంది కుర్రోళ్ళు రోడ్డుకి అడ్డంగా నిల్చుని ఉన్నారు. నిల్చుని ఉంటే మనోడు వెళ్తున్నప్పుడు హారన్ కొట్టారు, రోడ్డుకి అడ్డంగా ఉన్నారని. అయితే హారన్ కొట్టుకుని వెళ్ళిన తర్వాత తను ఏదో బూత్ మాటలు ఆడడం జరిగింది. బూత్ మాటలు ఆడితే మళ్ళీ మనోడు తిరిగి వచ్చి ఎవర్రా బూత్ మాటలు తిట్టని చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ మూకుమ్మడిగా అతని మీద దాడి చేసి తను కొట్టడం జరిగింది. తాజా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ భాను జాయిన్ అవుతున్నారు. భాను, ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్తత నెలకొందైతే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇద్దరు యువకులు చేసిన ఆటకాయ పనికి నిన్న రాత్రి నుంచి కూడా అరుంధతిపేట అనే నర్సాపురం అనే నియోజకవర్గంలో అరుంధతిపేట అనే గ్రామ ప్రదేశంలో కూడా ఉద్రిక్త నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రెండు వర్గాల మధ్య, అంటే రెండు సామాజిక వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందని చెప్పి స్థానికులు చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పోలీసులు కూడా మొదటి నుంచి కూడా అదుపులోకి పెట్టడానికి అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే కూడా అక్కడ నెలకొల్పారు సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే అమ్మాయిని ఏడిపించారని చెప్పి చెప్తున్నారో ఆ అమ్మాయి కూడా దెబ్బలు తగిలేని ఈ రాళ్లు విసురుకున్న దాడి నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకోవడం వల్ల కూడా గాయాలు తగిలాయని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది సతీష్. ముఖ్యంగా పోలీసులు అయితే మరి యుద్ధ ప్రాతిపదికన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా లోకల్ ఎస్ఐ కూడా వెంటనే అక్కడ చేరుకొని నర్సాపురం డిఎస్పీ కూడా అక్కడ చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం కూడా దీంట్లో ఏం లేదు. కేవలం రెండు సామాజిక వర్గాల మధ్య చినికి గాలివాన్లాగా జరిగిన గొడవగా దీన్ని ఆపాదిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గొడవ నేపథ్యంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ పహారా కాస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 144 సెక్షన్ అయితే అక్కడ విధించారు సతీష్.